హాయ్ అండి, వెల్కమ్ టు మై సరులాక్స్. ఈరోజు రాగి జావ చేసుకుందామండి. ముందు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం. 3 గ్లాసులు వాటర్ తీసుకుందామండి. వాటర్ కొంచెం హీట్ ఎక్కాక బంసీ రవ్వ వేసుకుందామండి, 4 స్పూన్లు. ఈ రవ్వ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ లోపల మనం 2 స్పూన్లు వరిపిండి, 3 స్పూన్లు రాగిపిండి వాటర్లో కలిపి పక్కన పెట్టుకోవాలండి. పిల్లలకి ఇది పెట్టండి, మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కింద ఇవ్వండి. చాలా మంచిది, హెల్తీ ఫుడ్ అండ్ బలమైన ఫుడ్ కూడా. నరాల బలహీనత ఉన్నప్పుడు గట్రా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే పిల్లలకి మంచి ఎనర్జీగా ఉంటుందండి. అలాగే నీరసం ఉండదు. ఇటువంటి పిండి రవ్వ ఉడికిపోయాక పిండి కలిపేసుకుందామండి. రవ్వ దగ్గర పడేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలండి. రవ్వ దగ్గర పడిపోయాక మనం కట్టేసుకుందాం. తర్వాత చల్లారాక పెరుగు కలుపుకొని పిల్లలకి సర్వ్ చేసుకుందామండి. చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి, ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. కమ్మగా ఉంటుంది, మంచి పెరుగు అది కలుపుతాం కదా, మంచి కమ్మగా వస్తుందండి టేస్టు. పిల్లలకు కంపల్సరీ ట్రై చేసి ఇవ్వండి. మళ్ళీ రాగి జావ కన్నా ఇలా పెట్టండి. ఎర్రరవ్వ చాలా మంచిది, బలమైన ఫుడ్ కాబట్టి ఇలా ఇవ్వండి. అలాగే వెయిట్ లాస్కి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.